థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుంది కదా, ఆ లెహంగాని అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో అంతకంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కంటే ముందు మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. 2 మెయిన్ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి, వేస్ట్ అండ్ లెంత్. మనం లెంత్ ఎంత ఫోల్డ్ చేసుకోవాలన్నది ఈ క్యాలిక్యులేషన్ బట్టే ఉంటుంది. ఫస్ట్ వేస్ట్ లెంత్ వచ్చేసి నాకు 23 ఇంచెస్, లెంత్ నాకు నీడ్ ఉంది 39 ఇంచులు. దీన్ని బట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను పైన తీసుకున్న కోన్ షేప్ ఎంత కావాలి. నేను లెహెంగాకి ఫ్రంట్ సైడ్ ఓల్ని క్యాన్వాస్ పెడదాము, బ్యాక్ సైడ్ మొత్తం ఎలాస్టిక్ పెడదాం అనుకుంటున్నా. సో అందుకు నేను ఏం చేశానంటే టోటల్ వేస్ట్ ఎంత నాకు 23 ఇంచెస్ ఉంది కదా, దాన్ని డివైడెడ్ బై 2 చేసా, 11.5 వచ్చింది. దాన్ని డివైడెడ్ బై 3 చేస్తే 3.85 మనం కోన్ తీసుకోవాల్సిన లెంత్, అంటే మూలం తీసుకున్న లెంత్. ఇప్పుడు ఫుల్ లెంత్ కావాలి అంటే మనం ఎంత ఫోల్డ్ చేస్తున్నాం అన్నది కావాలి. టోటల్ లెంత్ ఎంత 39 కదా, 39 ప్లస్ మనకు వచ్చింది ఎంత 3.85 వచ్చింది. టోటల్ 2 ప్లస్ చేసేస్తే 42.85 వచ్చింది. అప్రాక్సిమేట్గా 43 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక ఓపెన్ సైడ్ నుంచి ఇటు సైడ్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, అది క్లోజ్డ్ సైడ్, ఇటు సైడ్ అనేది ఓపెన్ సైడ్ అనమాట. క్లోజ్డ్ సైడ్ నుంచి ఓపెన్ సైడ్కి 43 ఇంచెస్ అనుకుంటున్నాం కదా, ఆ 43 ఇంచెస్ అయితే మార్క్ పెట్టుకొని పైన 3.85 అయితే మనకు వచ్చింది కదా, ఆ 3.85 అనేది మనకి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మూలం దగ్గర మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. తర్వాత అది మొత్తం కొలుచుకుంటే నాకు 14 ఇంచెస్ అయితే వచ్చింది. నాకు 1 ఇంచ్ ఖర్చుపోగా కరెక్ట్గా నేను అనుకున్న లెంత్ అయితే, నేను అనుకున్న వేస్ట్ లెంత్ అయితే వచ్చేస్తుంది. 3.85 తీసుకున్నాం కదా, 3.85కి టోటల్ లెంత్ 39 ఇంచెస్ అనేది నేను యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది నాకు అప్రాక్సిమేట్గా 43 ఇంచెస్ అయితే వచ్చింది. ఆ 43 ఇంచెస్ని ఒక సైడ్ ఏదైతే మనం మూలం దగ్గర పెట్టుకున్నామో ఆ మూలం దగ్గర నుంచే, అంటే ఆ కొన్న దగ్గర నుంచే 43 ఇంచెస్కి మెజర్మెంట్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా టేప్ జరుపుకుంటూ చిన్న చిన్న మార్కింగ్స్ అయితే పెట్టేసుకోవాలి రౌండ్గా. ఇట్లా పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది చూసుకోవాలి, ఎగుడు దిగుడు రాకుండా. ఇప్పుడు కనిపిస్తున్న ఆ డాట్స్ అన్నీ కూడా నేను ఒక సర్కిల్ లాగా, హాఫ్ సర్కిల్ లాగా జాయిన్ అయితే చేసేసుకొని దాన్ని ఇప్పుడు మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ కింద వచ్చిన లేయర్ మెజర్మెంట్ అండ్ పైన కనపడుతుంది కదా మనం ఒక సైడ్కి కొన పెట్టుకున్నాం కదా, ఆ సైడ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. మనకి సైడ్ రఫ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ కూడా నేను ఈవెన్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. దీంతో ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పైన కొన సైడ్ ఎంత మెజర్మెంట్ తీసుకోవాలన్నది సేమ్ ఇందాకలాగే 23/2 అంటే వేస్ట్ సైజ్ని డివైడెడ్ బై 2 చేసుకున్నా 11.5, దాన్ని డివైడెడ్ బై 2 చేసుకుంటే ఎంత వచ్చింది 5.75. మనకి ఎంత ఎలాస్టిక్ అనేది అంత లూజ్ అయితే తీసుకుంటున్నాం, అంటే 11.5 కన్నా 5 ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా లూజ్ తీసుకుంటున్నాం. టోటల్ ఎంత వచ్చింది 17.25 వచ్చింది కదా, అక్కడలాగే వచ్చింది. దాన్ని డివైడెడ్ బై 3 చేసుకోవాలి, 5.75. ఇదేంటి పక్కనున్న కొన 5.75 తీసుకోవాలి కదా అది. ఇప్పుడు దీనికి టోటల్ లెంత్ కావాలి కదా, ఎంత ఫోల్డ్ చేసుకోవాలన్నది కావాలి కదా. సో టోటల్ లెంత్ 39ని 5.7కి ప్లస్ చేసుకోవాలి. ప్లస్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి 45 ఇంచెస్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా సేమ్ ఇందాకట్లాగే డబల్ ఫోల్డ్ అయితే వేసుకొని రిమైనింగ్ క్లాత్ని నీట్గా సర్దుకొని 45 ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొన సైజ్ ఎంత అనుకుంటున్నాం 5.75 అనుకున్నాం కదా ఇందాక. సో ఆ మార్క్ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక సైడ్కి క్లోజ్డ్ సైడ్ పెట్టుకొని తీసుకోవాలి. టోటల్ ఎంత అనుకున్నాం 45 ఇంచెస్ అనుకున్నాం కదా దీనికి. సో అక్కడ ఆ కొన దగ్గరే పెట్టుకొని 45 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ అయితే ఎలా పెట్టుకున్నామో బ్యాక్ కూడా అలాగే పెట్టుకోవాలి. కాకపోతే మనం బ్యాక్ ఎలాస్టిక్ పెడుతున్నాం కాబట్టి ఎక్స్ట్రా 5 ఇంచెస్ లూజ్ అయితే పెట్టుకుంటున్నాం, అంతే దానికి దీనికి డిఫరెన్స్. ఇప్పుడు టోటల్ మొత్తం ఎలాస్టిక్ కావాలంటే రెండింటికి కూడా 5 ఇంచెస్ యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ పార్ట్ లైనింగ్ పార్ట్, నేను ఇది కోన్ షేప్లో పెట్టి అంబ్రెల్లా, సింగిల్ లేయర్ అంబ్రెల్లా కింద కట్ చేస్తున్నాను అనమాట. చూపిస్తున్నట్టు సింగిల్ ఫోల్డ్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఇట్లా కోన్ షేప్ అయితే మడత పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న ఒక సైడ్కి ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఒరిజినల్ది ఉంది కదా, ఆ క్లాత్ ఒక సైడ్ కొన అయితే కట్ చేసాం కదా, ఆ కొన దీనికి మ్యాచ్ చేయాలి. అంటే ఆ కార్నర్ దీనికి మ్యాచ్ చేసుకొని ఏం లేదు, ఆ కార్నర్కి నేను అది టోటల్ లెంత్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది అడ్జస్ట్ చేశాను అంతే. అడ్జస్ట్ చేసి పైన మనకి
లెంత్ సరిపోతుంది అన్నప్పుడు అక్కడ నేను ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత అక్కడి నుంచి మనకి లైనింగ్ ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మెజర్మెంట్ అయితే తీసేసుకోండి. నేనైతే 3 ఇంచెస్ తగ్గిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ లెహంగా నేను 3 ఇంచెస్ పెంచా. 35 ఇంచెస్ చెప్తే 39 ఇంచెస్ చేశాను, ఎందుకంటే వాళ్ళు హీల్స్ రికమెండ్ చేసుకుంటున్నారు కాబట్టి. సో నేను నార్మల్ లైనింగ్ మాత్రం ఒరిజినల్ సైజులోనే పెడతాను. ఇది కూడా ఒక కొనకు పెట్టుకొని 35 ఇంచెస్ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టుకున్న దాన్ని ఈజీగా కట్ చేసేసుకోండి. అండ్ ఫ్రంట్ అక్కడ కింద లేయర్ పైన కనిపిస్తున్న కొన అంటే పైన కనిపిస్తున్న కార్నర్ కూడా కట్ చేసేసుకోండి. అది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇట్లా కోన్ షేప్లో మడత పెట్టేసి బ్యాక్ పార్ట్ దాని మీద పెట్టేసి కరెక్ట్ మార్కింగ్ చూసుకొని పెట్టేసుకోండి. అండ్ లెంత్ కూడా క్లియర్గా 35 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి. నాకు ఒక సైడ్ ఏంటంటే 35 ఇంచెస్ సరిపోలేదన్నమాట, దానికైతే క్లాత్ అనేది అటాచ్ చేయాలి నేను. సో అది అటాచ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇదైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. అండ్ మనం ఇందాక తీసిన క్రాస్ పీస్ అయితే మిగిలిపోయింది కదా, ఆ క్రాస్ పీస్ వచ్చేసి దాని మీద పెట్టి 1 ఇంచ్ అయితే దానికి ఒరిజినల్ రెండాటికి కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని, ఎందుకంటే కలపాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని 35 ఇంచెస్కి నార్మల్గా ఇందాక పెట్టుకున్నట్టే మార్కింగ్ పెట్టుకొని దాన్ని కూడా కట్ చేసేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్. స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ చిన్న ముక్క, ఆ కనిపిస్తున్న ముక్క అయితే అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడితో కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బెల్ట్ పార్ట్ అయితే కట్ చేద్దాం. దానికి నేను క్యాన్వాస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఒకటి క్యాన్వాస్ అనుకున్నాం కదా, సో ఫ్రంట్ పార్ట్ అయితే ఏదైతే కట్ చేసింది ఉందో దాన్ని నడుం సైజు హాఫ్ ఫోల్డ్ ఆల్రెడీ ఉంది కదా, నడుం సైజ్ చూసుకొని కరెక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నా. బెల్ట్ విడ్త్ అయితే 1.5 ఇంచెస్ కావాలి. సో 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నా. 0.5 ఇంచెస్ మనకి ఖర్చులోకి పోయినా 1.5 ఇంచెస్ అయితే కరెక్ట్గా వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. తర్వాత అక్కడి నుంచి 0.75 అంటే 0.75 మార్కింగ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి, కొంచెం కర్వ్ షేప్ అయితే తీయటానికి అనమాట అది. ఇప్పుడు ఎంతైతే మార్కింగ్ వచ్చిందో చూసుకొని దాన్ని ఇప్పుడు చూపిస్తున్నట్టుగా హాఫ్ ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకొని అక్కడి నుంచి స్ట్రైట్ లైన్ అయితే డౌన్కి మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఆ సెంటర్ నుంచి పక్కన కనిపిస్తున్న లైన్కి ఈజీగా కర్వ్ అయితే తీసుకోవాలి. దానిపై నుంచే కర్వ్ కూడా నెక్స్ట్ కర్వ్ కూడా జాయిన్ చేసుకోవాలి. అంటే ఇది బెల్ట్కి మన హిప్ సైజ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా కర్వ్ అయితే తీసేసుకొని దాన్ని నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి దాని ఫుల్ లెంత్ మనకి సరిపోతుందో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న క్యాన్వాస్ని ఇప్పుడు ఒరిజినల్ సాటిన్ అండ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ రెండు కలిపి దాని మీద అయితే ప్లేస్ చేసుకొని మనకి కావాల్సిన బెల్ట్ సైజ్ అయితే కట్ చేసుకోండి. అండ్ సేమ్ బ్యాక్ కూడా అంతే, బ్యాక్ లెంత్ ఎంత వచ్చిందో చూసుకొని దానికి కూడా నీట్గా కట్ చేసేసుకోండి. కటింగ్ పార్ట్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ పార్ట్ కావాలంటే నెక్స్ట్ పార్ట్ 2 అని కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ పార్ట్ కూడా పెడతా. అండ్ దీనికన్నా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ అయిపోతున్నా. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. అంతే, వీడియో ఉంటాను. బాయ్.